రౌండ్ నెక్ బ్లౌజ్‌కి మన చేతి పని పట్టి ఎలా సింపుల్‌గా వేసుకోవాలో ఒకటే కుట్టుతో వేశానండి. చాలా సింపుల్‌గా ఒక 10 నిమిషాలే సముదాయించాను. ఈజీ ప్రాసెస్‌లో అసలు ఎలా వేయాలి, రౌండ్స్ దగ్గర ఎలా వేయాలి, మనం ఇలా గలీజ్‌గా బయటికి కనిపించకుండా చేతి పని చేసుకునే వీలుగా చక్కగా మనం పై కుట్టు కూడా ఎలా వేసుకోవాలి, పర్ఫెక్ట్‌గా ఎలా ఉండాలి అనే దాని గురించి చక్కగా వివరించాను. ఈ వీడియో చివరిదాకా చూడండి. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ క్లాసులకు జాయిన్ కావాలి అనుకుంటే మన దగ్గర 6వ బ్యాచ్‌కి మళ్ళీ అడ్మిషన్స్ స్టార్ట్ అవుతున్నాయి. 2 మంత్స్ తర్వాత ఉంటాయి. ఆఫ్‌లైన్ వాళ్ళకి, ఆన్‌లైన్ వాళ్ళకి కూడా అంతే 2 మంత్స్ తర్వాత మీరు స్లాట్ బుక్ చేసుకొని ఉంచుకోండి. సరేనా? మనం రౌండ్ నెక్కి సన్నగా చేతి పని పట్టి ఎలా వేయాలి నెక్కి అనే దాని గురించి చక్కగా ఒక 10 నిమిషాలు వివరిస్తాను. ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తాను, చక్కగా చూడండి. ఓకేనా? ఫస్ట్ మనం వచ్చేసి మన కాడున్న క్లాతులు 2 అయినా 3 అయినా ఇలా క్రాస్గా వేసుకోవాలి, డబల్గా. ఎందుకంటే క్రాస్ మనకు సాగే గుణం ఉండాలన్నమాట. ఇలా తీసిన తర్వాత 1 ఇంచ్ గ్యాప్ మీద చక్కగా మనం ఇలా కటింగ్ చేసేసుకోవాలి. చూడండి ఇలా క్రాస్ పీస్ ఫస్ట్ది ఎగస్ట్రాలు ఎక్కువ తక్కువలు ఉన్నాయి తీసేసి మనం ఏం చేయాలంటే 1 ఇంచ్ వెడల్పు మీద చక్కగా ఇలా తీసేసుకోవాలి. ఇలా మనం 2 సార్లు తీసేసుకుంటే ఇది 4 మీద ఉంది కాబట్టి 8 ముక్కలు సరిపోతాయి. ఒకవేళ మీరు మెడకి ఎంత కావాలో అంత చక్కగా తీసేసుకోండి. ఇలా వేస్ట్ క్లాత్ని పక్కన పెట్టేసి ఉల్టా సీదా చూడండి. నేను ఒరిజినల్ తీసాను, మీకు లైనింగ్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా? ఇలా తీసుకొని ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి అంటే చూడండి ఇలా క్రాస్కి క్రాస్, స్ట్రైట్కి స్ట్రైట్ చూసుకొని మనం చక్కగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఉల్టా సీదా ఉన్నాయి కాబట్టి క్రాస్ ముక్కలు కొంచెం ఇబ్బంది కాబట్టి నేను స్ట్రైటే వేసుకుంటున్నాను. ఈ జాయింట్ వేసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే చిన్న కుట్టు పెట్టుకోవాలి. చిన్న కుట్టు పెట్టుకొని ఇలా జాయింట్లు వేసుకోవాలి. చూడండి ఇలా ఒకదాని ఎమ్మటి ఒకటి చక్కగా ఉల్టా సీదాలు చూసుకొని వేసుకుంటూ రావాలి. ఇలా చూడండి, చిన్న కుట్టు చాలా ఇంపార్టెంట్ అండి మనకి మెడ ముక్కకి. ఓకేనా? ఇలా మొత్తం మెడ ముక్కలు కరెక్ట్గా జాయింట్ చేసేసుకోండి. ఒకవేళ ఇంత సరిపోతాయంటే అంతే చేసుకోండి, కొంచెం మిగిలేటట్టుగానే చూసుకోండి, కానీ తగిలేటట్టుగా చూసుకోవద్దు. ఓకేనా? ఇంగిలా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. ఈ మెడ ముక్క వేయాలి అంటే కొంతమంది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా వేస్తూ ఉంటారనమాట. ఇలా మనం చక్కగా కుట్టు వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పార్ట్స్ అనేవి మనం ఇలా తీసేసుకొని చూడండి, ఇలా ఖర్చు పిగలకుండా ఉండేంత తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ మెడ ముక్క మన కరెక్ట్గా మనం ఐరన్ చేసుకొని పర్ఫెక్ట్గా సాగకుండా ఒక కుట్టు వేసుకుంటాం కదా, ఇలా దీని మీద మనం ఏం చేయాలంటే దీన్ని డబల్గా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేయాలి. చూడండి, ఇలా మన మెడ ముక్క పెట్టేసుకొని చక్కగా చూడండి, పాదం అన్నం ఖర్చు కన్నా కొంచెం తక్కువ, అంటే ఇది కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకొని ఇలా మనం స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా డబల్గా ఒక్క కుట్టుతోనే మీకు చేతి పని పట్టి అనేది రెడీ అయిపోతుంది. ఓకేనా? ఇంకా చూడండి, ఇలా వేయడం వల్ల మనకి మెడ కూడా రౌండ్గా చక్కగా వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ఇలా క్రాస్ ముక్క వేయడం వల్ల మనకి పట్టేసినట్టుగా ఉండడం ఏమీ ఉండదు. 4 కుట్లు వేసే బదులు ఒక కుట్టుతోనే మనం ఇలా డబల్గా క్లాత్ చేసేసుకొని ఇలా మెడ ముక్క వేసుకుంటే సమానంగా కరెక్ట్గా ఉంటుంది. ఈ మెడ ఎలా అయితే ఉందో అలాగే ఈ ముక్కను కూడా మనం గుంజకుండా తిప్పుతూ ఉండాలి. థ్రెడ్ పైపింగ్ తిప్పినట్టుగానే తిప్పాలి. అలాగే మీకు ఇంకా ఇలాంటివి మంచి వీడియోస్ మనం రోజు అప్లోడ్ చేస్తూ ఉన్నాము. మనకి ఏంటి అంటే చాలా వరకు అన్నీ కూడా బ్లౌజ్కి సంబంధించినవి అన్నీ కూడా డౌట్స్ మీరు అడిగినవి, నాకు వచ్చినవి, ఇక్కడ స్టూడెంట్స్ అడిగినవి అన్నీ కూడా నేను డైలీ అప్లోడ్ చేస్తున్నాను. చక్కగా మీరు అందరూ చూస్తున్నారు. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి కొత్త వీడియోలు పెడతాను. ఈ బ్లౌజ్ క్లాసులు అనేవి నేను షార్ట్ వీడియోలలో పెట్టాను, ఇన్స్టాలో పెట్టాను, యూట్యూబ్లో పెట్టాను. ఈ బ్లౌజ్ మొత్తం కుట్టి దగ్గర ఒక 20 క్లాసుల దాకా పెట్టాను. 15 నుంచి 20 మధ్యలో ఉంటుంది. చక్కగా చూసి నేర్చుకోండి కటింగ్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా. ఓకేనా? అన్ని సైజుల వాళ్ళకు కూడా సెట్ అయ్యేటట్టుగా ఈజీ ప్రాసెస్లో చెప్పాను మీకు. ఇప్పుడు చూడండి, ఇలా మనం కుట్టు వేసేసుకోవాలి. మీకు థ్రెడ్ పైపింగ్ లోడింగ్ ఎలా వేయాలి, చేతి పనితో ఎలా వేయాలి, మిషన్ కుట్టు ఎలా వేయాలి, థ్రెడ్ పైపింగ్ కూడా ఇలాగే నేర్పించాను. అన్నీ ఉంటాయి మన ఛానల్లో, చక్కగా చూసుకోండి. ఓకేనా? ఇలా మనం కుట్టుకున్న తర్వాత దీన్ని కట్ చేసి ఇప్పుడు ఈ ఎక్కువ తక్కువలు ఉన్నాయి చూడండి, వీటన్నిటిని కూడా సమానంగా ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, ఎక్కువ తక్కువలు మొత్తం కూడా తీసేసుకోవాలి. మనం కుట్టుకునేటప్పుడు మనకేంటంటే ఈ పీసులు మళ్ళీ చేతి పని చేసేటప్పుడు బయటికి రావద్దు. ఓకేనా? ఇలా తీసేసుకోండి. అన్నీ కూడా ఎక్కువ తక్కువలు మొత్తం కూడా ఈ మెడ ముక్క చుట్టూ ఉన్నాయి మొత్తం కూడా తీసేసుకోవాలి. ఇలా
ఇలా చూసిన తర్వాత ఇలా కట్ చేసి ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలంటే చూడండి దీని మీద కుట్టు వేసుకోవాలి. ఇది ఉంది కదా మనకి చేతి పని పట్టి, దీని మీద ఎడ్జ్ కుట్టు ఇలా వేసుకోవాలి. మీరు 3 రౌండ్స్ దగ్గర కాట్లు పెట్టినా పర్వాలేదు, పెట్టకపోయినా ఏం కాదు, టెన్షన్ పడద్దు. ఈ కుట్టు మాత్రం ఎడ్జ్కి పడాలన్నమాట చేతి పని దగ్గర. ఆ కింద ఖర్చుని ప్లస్ దీన్ని రెండుని కూడా ఇటువైపుకి మలిపి చూడండి, ఈ మెడ ముక్క వైపుకి మలపాలన్నమాట. ఇటువైపుకి లోన ఇలా మలిచి కుట్టు వేసేసుకోవాలి. ఎర్జి కుట్టు చాలా అవసరం, లేదంటే ఒకసారి ఐరన్ చేసైనా మీరు ఇలా వేసేసుకోండి కుట్టు. ఒకటే కుట్టుతో మెడ ముక్క అయిపోయింది. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అని కాదు. మార్జింగ్తో క్లాత్ కట్ చేసుకున్నాము, మార్జింగ్తో వేసుకున్నాము. చూడండి ఎంత చక్కగా మనకి మెడ ముక్క అనేది రెడీ అయిపోయింది. చూడండి ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే చేతి పని చేసుకోవడం కోసం ఇలా అని ఇంకో చూడండి ఇలా పెట్టేసి, ఒకవేళ మిషన్ కుట్టు కావాలంటే మీ ఇష్టం, మిషన్ కుట్టు వేసుకోండి, లేదంటే లూజ్ కుట్టు ఇలా పెట్టేసి లూజ్ కుట్టు వేసేసుకోవాలి. ఇలా పెట్టేసి పూర్తిగా చేతి పనికి లూజ్ కుట్టు అనేది మనకి చాలా అవసరం అన్నమాట. ఇలా ఇలా చేతి పని చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పెట్టుకొని ఇలా మనం పై కుట్టు వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకుంటే మనకి మెడ కూడా ప్రతిసారి మలిచి పట్టుకోకుండా చేతి పని ఇలా మనం వేసుకోవడం వల్ల చేతి పని చేసిన తర్వాత ఆ ఈజీ కుట్టును తీసేయచ్చు మనం. ఇదేంటంటే ఈజీ ప్రాసెస్, మెడ సాగకుండా మీకు మంచిగా ఎక్కులు తక్కులు రాకుండా చేతి పని కూడా ఈజీగా పట్టుకొని చేసుకునేటట్టుగా నేను మీకు ఇది నేర్పిస్తున్నాను అన్నమాట. కొత్త వాళ్ళు కూడా ఈజీగా వేయగలుగుతారు ఇలా. ఒకటే కుట్టుతో చూడండి చేతి పని మనకి ఎంత మంచిగా చేతి పని పట్టి వచ్చేసింది ఇలా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే సింగిల్ దారం కానీ డబల్ దారం కానీ పెట్టేసి ఇలా వేసుకోండి. మీకు స్టాండర్డ్గా ఉంటుంది, మెడ ముక్క కూడా నీట్గా కూడా ఉంటుంది, చక్కగా కూడా రౌండ్ నెక్తో మనకి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి దీన్ని మనం ఏం చేయాలంటే ఐరన్ చేసుకోవాలి. ఇలా మినీ ఐరన్ చేసుకుంటే నెక్ కూడా చూడండి ఎంత రౌండ్గా వచ్చిందో. ఇలా మనం చక్కగా చేసుకోవచ్చు. అలాగే మీరు ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసులు నేర్చుకోవాలి అనుకుంటే మేము ఎలా నేర్పిస్తున్నాం ఏమో ఒక నిమిషం చూపిస్తాం చూడండి. వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ఈరోజు ఫస్ట్ రోజు అనమాట. ఈ సిస్టర్ది వచ్చేసి చూడండి థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తున్నారో ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇది వచ్చేసి మనకి 5వ బ్యాచ్ అండి. ఈ 5వ బ్యాచ్ కాకుండా 6వ బ్యాచ్ ఉంటుంది, 7వ బ్యాచ్ కూడా ఉంటుంది. మినిమం 20 మెంబర్స్ తీసుకుంటున్నాము. మిషన్కి 2 చొప్పున 10 మిషన్లు ఉంటాయి మన దగ్గర. అలా మన మిషన్స్ కూడా పెద్ద జాక్ మిషన్స్ మీద నేర్పిస్తాము. ఇప్పుడు వీళ్ళకి వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేపిస్తున్నాం అనమాట. ఈరోజు ఫ్రంట్ పార్ట్ క్లాస్ అనేది అయిపోయింది, ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఫస్ట్ పేపర్స్ మీద ఒక 4 సైజులు చేపిస్తాము, తర్వాత ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేపిస్తాము. ఓకేనా? చూడండి అలా జతగా కూర్చోబెట్టి చక్కగా ప్రాక్టీస్ చేసుకోమంటాము. మీరు మీ పక్క నుండి క్లాసులంతా చక్కగా మీకు సంధాయించి రోజు ఒక పార్ట్ చొప్పున, ఒకరోజు బ్యాక్ పార్ట్, ఒకరోజు ఫ్రంట్ పార్ట్, ఒకరోజు హ్యాండ్స్, అలా 5 రకాల బ్లౌజులు 5 రకాల డ్రెస్సులు నేర్పిస్తాము. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ డిస్క్రిప్షన్లో ఈ నెంబర్కి ఈ యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మా అడ్రస్, మా పిన్ కోడ్ నెంబర్తో సహా మా నెంబర్ మొత్తం కూడా పెడతాను. మీరు చక్కగా వచ్చి వీళ్ళలాగానే సెకండ్ బ్యాచ్ అంటే ఇప్పుడు క్లోజ్ అయిపోయారు 20 మెంబర్స్. మీరు 6వ బ్యాచ్కి రావాలి అనుకునే వాళ్ళు చక్కగా నేను మళ్ళీ మీకు వీడియోస్ పెడతాను. వీళ్ళకి 1.5 మంత్ 2 మంత్స్లో అయిపోతాయి వీళ్ళ క్లాసులు. మళ్ళీ నేను వీడియోలు వదలగానే అందరూ రెడీగా ఉండండి, చక్కగా రండి. మినిమం 20 మెంబర్స్. ఓకేనా? మీరు అందరూ ఒకవేళ అడ్మిషన్ చేసుకుని రెడీగా ఉంటామనుకుంటే ఇప్పుడు కూడా కాల్ చేసి మినిమం 1000-2000 కొట్టి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. మీకు మిషన్ బుక్ అయి ఉంటుంది, క్లాస్లో కూడా మీ మెంబర్షిప్ అనేది బుక్ అయి ఉంటుంది. ఓన్లీ 20 మెంబర్స్, అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. ఓకేనా?